అరే బాబు, ఎవర్రా నువ్వు మల్టీ టాలెంటెడ్ లా ఉన్నావు అన్నట్లు క్రికెటర్, రెస్లర్, అథ్లెట్ లా రామ్ చరణ్ గారు పెద్ద మూవీలో మనకైతే కనిపించబోతున్నారు. అసలు ట్రైలర్ ఎలా ఉంది ఏంటనేది మనం అయితే కంప్లీట్ గా మాట్లాడుకుందాం. మీకు లేట్ చేయకుండా మనం అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోని మీ ముందుకైతే రావడం జరిగింది. అదేంటో కాదు, పెద్ద మూవీ ట్రైలర్ ఎలా ఉంది ఏంటనేది. సో పెద్ద మూవీ ట్రైలర్ నేను చూస్తున్నంత సేపు నిజం చెప్తున్నా, ఈ 2026 కి చిరాకు తెప్పించిన ట్రైలర్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఎందుకంటే మోస్ట్ అవైటెడ్, మోస్ట్ యాంటిసిపేటెడ్ ట్రైలర్ గా పెద్ద ట్రైలర్ ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ రీసెంట్ టైమ్స్ లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కాకుండా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పెద్ద మూవీస్ అసలు రిలీజే అవ్వట్లేదు. థియేటర్ల దగ్గర సినిమాలు లేక జనాలు విలవిలబోతున్నారు. అలాంటి టైంలో పెద్ద ఒక మంచి మూవీ అవుతుంది, పెద్ద మంచి క్రౌడ్ పుల్లింగ్ అవుతుంది. పెద్ద నుంచి అసలు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నట్లు మనకైతే అనిపించింది. ట్రైలర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ట్రైలర్ ఎండ్ వరకు కూడా అసలు ఎలాంటి హోప్స్ క్రియేట్ చేయలేదు. కంప్లీట్ గా డిసప్పాయింట్మెంట్ అయితే క్రియేట్ చేసింది నాకైతే. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. అసలు ఎలా ఉందంటే భజన బ్యాచ్, భజన 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 అన్నట్లు, అదేదో పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో మనం రీసెంట్ టైమ్స్ లో చూసాము. ఉస్తాద్ భగత్ సింగ్ లో మొత్తం భజన అన్నట్లు ఇందులో కూడా భజననే. క్రికెటర్ ఎవరు ఫేవరెట్ క్రికెటర్ అంటే పెద్ద, రెస్లర్ ఎవరు అంటే పెద్ద, అథ్లెట్ ఎవరంటే పెద్ద. అసలు ఎక్కడ తీసుకెళ్తుంది ఏంటి అనేది కూడా అస్సలకి అర్థం కాదు. ట్రైలర్ చూస్తున్నంత సేపు మీకు చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అంటే ఒక కథ ఒక్కడి దగ్గర నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇది ఏంట్రో అన్నట్టు ఉంటుంది కదా. సేమ్ అలానే అనిపించింది. ఇక్కడ నుంచి ఎక్కడికెక్కడికో సైడ్ ట్రాక్ వెళ్ళిపోతున్నట్లు ఈ కథ, ఈ ట్రైలర్ చూస్తుంటే నాకైతే అర్థమైంది. మూవీ కూడా ఇలానే ఉండబోతుంది అన్నట్లు నాకైతే అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే వెనుకబడిన ప్రాంతం వాళ్ళ మీద అఘాయిత్యాలు, కొంచెం లగాన్ టైప్ వెనుకబడిన ప్రాంతం వాళ్ళ మీద అఘాయిత్యాలు. అప్పుడు అక్కడైతే బ్రిటిషర్స్ వచ్చి మన మీద అఘాయిత్యాలు చేస్తారు. ఇక్కడ ఏంటంటే క్యాస్ట్ ని, రిలీజియన్ ని బేస్ చేసుకొని ఇక్కడ వీళ్ళ మీద అఘాయిత్యాలు, వీళ్ళ నుంచి ఒక బయటికి వెళ్ళి ఏదో ఒకటి సాధించాలి అనే తపన, అండ్ పేరు రావాలనే తపనతో పెద్ద అండ్ ఆ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. ఆ కమ్యూనిటీని, ఆ పెద్దని బయటికి తీసుకురావడమే పెద్ద యొక్క మెయిన్ ఉద్దేశం ఉంటుంది. సో ఇందులో మల్ల యోధుడిగా కనిపిస్తున్నాడు, ఇందులో మనకు క్రికెటర్ గా, ఇందులో మనకు అథ్లెట్ గా, కాస్త పాటు మనకు ఢిల్లీ సైడ్ కూడా తీసుకెళ్లిపోయిండు. అది ఎక్కడికో కాదు, ఢిల్లీ సైడ్ తీసుకెళ్లి అథ్లెట్ కాస్త ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియాని రీప్రజెంట్ చేయబోతున్న పెద్ద అథ్లెట్ గా అని చెప్పి మనకైతే ట్రైలర్ లో లాస్ట్ లో ఒక షాట్ అయితే కనిపించింది. సో అసలు డైరెక్టర్ ఏమనుకున్నాడు, ఏం తీయబోతున్నాడు, ఒకటి అనుకొని ఇంకోటి తీయబోతున్నాడా అన్నట్లు నాకైతే కనిపించింది. ఎక్కడ కూడా నాకు ఎఫెక్టివ్ గా, అంటే ఒక రంగస్థలం చూసినంత సేపు, ఒక పుష్ప చూస్తేనో మనకు ఒక క్యూరియాసిటీ, ఒక చూస్తున్నంత సేపు చూడాలి, ఏదో ఉంది, ఏదో ఓబోతుంది అన్నట్లు మనకైతే అనిపించేది. బట్ ఇక్కడ కాదు, ఎటెటో పట్టుకపోయింది అన్నట్లు నాకైతే కనిపించింది. అండ్ మోర్ ఓవర్ బీజిఎం అస్సలు బాగాలేదు, నిజం చెప్తున్నా. ఏఆర్ రెహమాన్ గారు మస్తు డిసప్పాయింట్ చేసిండు. అసలు ఒక రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసిన నేను ఏఆర్ రెహమాన్ దగ్గర నుంచి బీజిఎం, కానీ ఎక్కడ ఏఆర్ రెహమాన్ మార్క్ అయితే నాకైతే కనిపించలేదు. అండ్ జాన్వీ కపూర్ అయితే డైరెక్ట్ దేవరం నుంచి ఈ పెద్ద మూవీలకు తీసుకొచ్చినట్టు అనిపించింది. ఆ డ్రెస్సింగ్ స్టైల్ గానీ, ఆ హావభావాలు గానీ కంప్లీట్ గా అదే అనిపించింది. కాస్త బోల్డ్ గా మాట్లాడడం ఒకటి, ఆ అమ్మాయిలు ఇంకాస్త బోల్డ్ గా మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ స్లాంగ్ లో జాన్వీ కపూర్ స్లాంగ్ ఉంటుంది తప్ప పెద్దగా ఏం లేదు. మొత్తం దేవరాలు చూసినట్టే ఇందులో అనిపిస్తుంది. అండ్ చాలా మంది క్యాస్ట్ అండ్ క్రూ ఉన్నారండి, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే శివరాజ్ కుమార్ గారు, శివన్న ఆయన ఉన్నారు, జగపత్ బాబు ఉన్నారు, బొమ్మన్ ఇరానీ ఆయన ఉన్నాడు, అండ్ మన మున్నాభయ్య తెలిసిందే కదా, మిర్జాపూర్ నుంచి ఫేమ్ అయిన మున్నాభయ్య. సో ప్రతి ఒక్కరు ఉన్నారు, కానీ లిప్ సింక్ కూడా సరిగా కుదరలేదు. నాకు చాలా చోట్ల లిప్ సింక్ మిస్ అయినట్టు అనిపించింది. స్పెషల్లీ మున్నాభయ్య కానివ్వండి, లేకుంటే శివన్న మాట్లాడేటప్పుడు లిప్ సింక్ అస్సలు కుదరదు, ఎక్కడ మ్యాచ్ అవ్వదు, అలా అనిపించింది. అండ్ బుచ్చిబాబు అసలు ఎందుకు పోస్ట్ పోన్ చేస్తుండే అంటే నాకు రీజన్ ఇదే అనిపించింది. అంటే మూవీ ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాడు, అది ఎటేటో వెళ్ళిపోయింది అన్నట్లు నాకైతే కనిపించింది. నిజంగా మీలో చాలా మందికి కూడా ఇలానే అనిపించింది అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది, నిజం చెప్పాలంటే. ఎందుకంటే సౌత్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఈ మధ్య కాలంలో దురేందర్ తర్వాత సౌత్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక పెద్ద హై రేంజ్ మూవీ అయితే రిలీజ్ కాలే. ఆకలి మీద ఉన్నారు నిజం చెప్పాలంటే, సౌత్ ఇండియన్ ఆడియన్స్ కానివ్వండి, మన తెలుగు ఆడియన్స్ కానివ్వండి, ఆకలి మీద ఉన్నారు. సో అలాంటి ఆకలికి పెద్ద ఫుల్ మీల్స్ పెడతాయని చెప్పి అనుకున్నాం, కానీ పెద్ద దగ్గర నుంచి ఆ రేంజ్ లో కనపడలేదు నాకైతే. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్ గురించి ఏముంది, రెగ్యులర్ గానే అనిపించింది. సేమ్ నాకు కొన్ని సీన్స్ లో మగధీరలో యాక్ట్ చేసినట్టు ఆ వాయిస్, ఆ
అలా అనిపించింది. అండ్ రంగస్థలంలో యాక్టింగ్ చేసినట్లే అనిపించింది. డిఫరెంట్ గా ఏం అనిపించలే. ఆ మల్లవద్దుడు ఒక పాత్ర ఏంటంటే అదొకటే కొంచెం కొత్తదనం చూపిస్తుంది. అంటే బాడీ బిల్డింగ్ అవన్నీ చేశాడు కదా, సో దాని వల్ల కొంచెం గెటప్ ని చూసుకొని ఏదో ఉండబోతుంది అన్నట్లు అక్కడ ఒక్కటే కనిపించింది తప్ప మిగతా ఎక్కడ చూసినా కూడా ఒక పుష్ణని కొట్టొచ్చినట్లు, ఒక దేవరాని, ఇంకా అది ఒక రంగస్థలము, ఇలాంటి అన్ని కలయికలు అన్ని కలిపి తీసుకొచ్చినట్టే కనిపించింది. నాకైతే నిజం చెప్తున్నా డైరెక్టర్ చాలా డిసప్పాయింట్ చేసినట్టే కనిపించింది. మీకు ఎలా అనిపించింది ఏంటనేది మీ ఒపీనియన్స్ ద్వారా మీరు కామెంట్ చేయొచ్చు. నాకైతే టోటల్ గా డిసప్పాయింట్మెంట్. చూద్దాం మరి మూవీ ఎలా ఉంటుందో ఏంటనేది మూవీ చూసి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. మీకు ఎలా అనిపించింది ఏంటి, మీకు ఎంత రేటింగ్ ఇస్తారని చెప్పి మీరు కామెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా తెలపండి. నాకైతే రేటింగ్ కూడా ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే కంప్లీట్ గా డిసప్పాయింట్మెంట్. అసలు ఏదో అనుకున్నాను నేను, దీన్ని ఏమన్నారంటే ఒక రేంజ్ లో ఉండబోతుంది అది ఇది అని చెప్పి అన్నారు. అందుకే ఏమో మరి పోస్ట్ పోన్ అవుతుంటే మన దగ్గర ఇంకొక మాట చెప్పాలి ఏంటంటే, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లలో అరాచకం అసలు, అంటే ట్రైలర్ రాకముందే ట్రైలర్ గురించి అరాచకం అసలు ఒక రేంజ్ లో ఉండబోతుంది ట్రైలర్ అది ఇదంటే, నేనేమో అనుకున్నా అసలు అరాచకం అంటే ట్రైలర్ అరాచకం కాదు, జనాలు అరాచకంగా ఫీల్ అవుతారేమో ఇప్పుడు అర్థమైంది నాకు. సో ఏది రాకముందు త్వరగా ఇలా ఉంది అలా ఉందని చెప్పి ప్లీజ్ కొంతమందికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అలా చేయకండి. అనవసరంగా హోప్స్ ఇంకా పెరుగుతాయి. హోప్స్ పెరిగిన తర్వాత ఢామ్ అని చెప్పి పడినట్టు. సో మీ ఇష్టం, చేయకండి అనేది నా ఒక ఒపీనియన్. అంతే గైస్, ఈ వీడియోకి మీ ఒపీనియన్స్ మీరు తెలపగలరు. అండ్ నెక్స్ట్ మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.